హలో, అందరికీ నమస్కారం. సత్యనారాయణ రెడ్డి గారు కాకా వెంకటస్వామి గారి పైన క్రికెట్ టోర్నమెంట్ పెడతా అంటే నేను ఇమీడియట్లీ చెప్పినాను. ఈ మార్మూరు ప్రాంతాలలో వారు చెప్పినట్టు క్రికెట్ చాలా యువకులకు క్రికెట్ ఆడాలని చాలా ఇష్టం. అందుగురించి ఈ దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే ఏ దేశంలో ఎక్కువ మంది క్రికెట్ ఆడతారంటే అది మన భారతదేశం. అసలు భారతదేశం లేకుంటే క్రికెటే లేదు. యాక్చువల్లీ ఎక్కడ చూసినా కానీ భారతీయులే. నేను ఒకసారి సౌత్ ఆఫ్రికా పోయినా, ఫైనల్స్ సెమీఫైనల్స్ చూడలేదు. అక్కడ పోయినప్పుడు సగం మంది మన ఇండియా నుంచే వచ్చి అక్కడ టోర్నమెంట్ చూస్తారు. లండన్లో కూడా ఎక్కువ మంది భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే ఏ మ్యాచ్ ఉన్నా కానీ వాళ్ళే పోయి మ్యాచ్ చూస్తారు. అంటే క్రికెట్ నడవాలంటే భారతదేశంలో ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా క్రికెట్ పైన ఏదైతే స్పందన ఉందో ఆ స్పందన అవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్స్ చెప్పుకోండి. ఇంతమంది పోయి ఒక మ్యాచ్ చూడాలంటే ఏ దేశంలోనూ కూడా లేదు. ఇక్కడ 1,00,000 మంది మ్యాచ్ పెడితే చాలు, 1,00,000 మంది టికెట్ కొని పోయి వాళ్ళు ఈ మ్యాచ్ చూస్తారు. అడ్వర్టైజ్మెంట్స్ కూడా అట్లనే ఉంటుంది. కాకా పేరు ఎందుకు పెట్టినారు అని చెప్పి అడిగితే నేను కూడా ఒక టోర్నమెంట్ చేసిన కాకా వెంకటస్వామి గారు. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు క్రికెట్ కోసం చాలా పనిచేస్తారు. కాకా వెంకటస్వామి గారు భారతదేశంలో ఒకప్పుడు ఈ వరల్డ్ కప్ని ఇండియాకి తేవాలా లేదా అని చెప్పి ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చర్చ పెట్టుకున్నారు. అరే మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు, మేము ఇక్కడ ఈ దేశానికి తీసుకొస్తే మాకు నష్టాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఇక్కడ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచెస్ పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు, పెట్టొద్దని చెప్పి. ఆ సమయంలో మా నాన్నగారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి, చిదంబరంతో మాట్లాడి ఈ క్రికెట్కి ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావాలో దీని గురించి చర్చించి బీసీసీఐకి ఐసీసీకి ఇద్దరికి కూడా ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇప్పించడం జరిగింది. అప్పుడు చిదంబరం గారు అన్నారు, సార్ ఎట్లయితుంది, క్రికెట్కి మేము ఇస్తే వేరే స్పోర్ట్స్ ఉన్నాయి, ఈ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి చిదంబరం గారు మొదలు అడ్డుపడ్డాడు. అప్పుడు వెంకటస్వామి గారు మన్మోహన్ సింగ్ గారికి నచ్చ చెప్పారు, ఈ క్రికెట్ వలన ఇంతమంది బయట దేశాల నుంచి మన దేశానికి వస్తారు, వాళ్ళ ఖర్చుతోనే వాళ్ళు హోటల్లో ఉంటారు, ఇంతమంది మ్యాచ్లు చూస్తున్నారంటే ఇంత ట్యాక్స్ మన పన్ను మన దేశానికి వస్తుంది,